స్వాగతం. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మోలా గ్రామంలో లోక్ షాహీర్ అన్నాభౌ సాటే తుకారాం భౌరాం సాటే 106వ జయంతి వేడుకలు భారతదేశంలోని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ దళిత సాహిత్య వ్యవస్థాపకుడు, సంఘ సంస్కర్త, విప్లవ కవి ఆగస్టు 1, 1920న మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలోని వాటేగావ్ గ్రామంలో జన్మించారు. కుల వివక్ష కారణంగా బడికి వెళ్ళలేకపోయారు. కేవలం 1-2 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్ళగలిగారు. అయినప్పటికీ తన స్వయం కృషితో గొప్ప సాహిత్యవేత్తగా ఎదిగారు. సామాజిక రాజకీయ జీవితం తొలినాడలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ప్రభావంతో మార్క్సిస్ట్ భావాలను అలవరుచుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనల ద్వారా అంబేద్కర్ రైట్గా మారారు. 1944లో అమర్ షేక్ దత్తా గవాంకర్లతో కలిసి లాల్ భావటా కళా పథకం స్థాపించి ప్రజల చైతన్య పోరాటాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీధర్, బైంసా మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్, ముధోల్ నియోజకవర్గం ఎంఆర్పిఎస్ అధ్యక్షులు నామత్కర్ దిగంబర్, రిటైర్డ్ ఫారెస్ట్ ఎంప్లాయీ గంగాధర్ గాయక్వాడ్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మూల గ్రామంలో 106వ అన్నబోసాటి జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మార్కెట్ చైర్మన్ ఆనందరావు పటేల్ గారు, అదేవిధంగా పాంగ్రా సర్పంచ్ నామత్కర్ దిగంబర్ గారు, గంగాధర్ గారు, అదేవిధంగా మా గ్రామ యువకులు, అదేవిధంగా అన్నబోసాటి కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ నా తరపున మరియు మా గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కుబీర్ మండలంలోని మూలా గ్రామంలో డాక్టర్ సాహిత్య సమ్రాట్ అన్నబోసాటి గారి 106వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఈ జరుపుకునే విషయంలో ఇక్కడ చాలామంది ముదోల్ నియోజకవర్గం నుంచి ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. వాళ్ళు మా సమాజానికి, మా మాదిగ సమాజానికి అనేక సందేశాలు, ఈ యొక్క మహనీయుల యొక్క ఆశయాలను, వాళ్ళ యొక్క సిద్ధాంతాలను పాటించాలని పలువురు కోరుకోవడం జరిగింది. అదేవిధంగా మా సమాజానికి చాలా అణగారి వర్గాల సంబంధించినటువంటి మా సమాజం చాలా బీద సమాజము. విద్యారంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ముందడుగు వేయాలని పలువురు ఇక్కడ సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా మద్యపాన నిషేధం కొరకు కూడా ఇక్కడ మూల గ్రామ సర్పంచ్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మా సమాజానికి కూడా వాళ్ళకు ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మద్యపానం మన విలేజ్లో, మన ఊర్లో నిషేధించాలని కూడా చెప్పడం జరిగింది. ఆ విషయంతో పాటు ఇంకొకటి సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రభుత్వం మా సామాజిక వర్గానికి అన్ని ఎక్కువ సంఖ్యలో, అంటే దాదాపు మాకు రిజర్వేషన్లు 15% ఉన్నా కానీ మా సామాజిక వర్గమే వెనుకబడి ఉన్నది కాబట్టి వాళ్ళని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా గవర్నమెంట్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తుంది, ఉదాహరణగా చెప్పినట్లయితే ఇందిరమ్మ ఈ ఇళ్లకు సంబంధించింది కానీ, ఇంత ఉదాహరణగా చెప్పినట్లయితే దాదాపు 2.5 సంవత్సరాలుగా వచ్చినటువంటి ఇప్పుడు గవర్నమెంటు రాజు యువశక్తి అని, ఎస్సీ కార్పొరేషన్లో కానీ యువకులు ఉపాధికి సంబంధించిన విషయాలు కానీ 2.5 సంవత్సరాలను కానీ ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ కూడా అందుబాటులో లేకపోవడం, ఒక స్కీమ్ కూడా ఇవ్వకపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కానీ దాదాపు భూస్వామ్యదారులకు, పెత్తందారులకు, రాజకీయ బడా నాయకులకే రాష్ట్రంలో వచ్చినటువంటి ఏదైతే పన్ను విధానం ఉన్నదో, రాష్ట్రంలో పన్ను వసూలు చేస్తున్నది మొత్తం జమీందారులకు, పెత్తందారులకు, రాజకీయవేత్తలకే పంచడం జరుగుతున్నది తప్ప అది యొక్క పన్ను మా సంక్షేమ విధంగా మా బడుగు బలైన వర్గాల సామాజిక వర్గానికి రావడం లేదని దీనిపైన తీవ్రంగా ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అప్లై చేయడం జరిగిందో రాజు యువశక్తి కానీ, ఎస్సీ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి లోన్ల సంబంధించిన విషయం కానీ ప్రభుత్వం దాని త్వరలో స్పందించి వాటిని వెంటనే చేయాలని కోరుతున్నా. అంతేకాకుండా ఏదైతే ఈ మా బడుగు బలైన వర్గాలలో ఉండినటువంటి ఎస్సీ దళితులలో ఏదైతే ఏదైతే మేము 30 సంవత్సరాల పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాట ఫలితంగా మేము మా వర్గీకరణ మా మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము 9% రిజర్వేషన్ మేము సాధించుకున్నాం. ఆ సాధించిన రిజర్వేషన్ని మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, ప్రతి ఒక్కరూ ఆ రిజర్వేషన్ని
అమలు పరుచుకునే విధంగా మాలో ఉన్న యువకులకు కూడా మీరు విద్యను అభ్యసించండి. మనకు రిజర్వేషన్ ఉంది. 9% రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరు స్వీకరించాలని మేము మా సమాజానికి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు మూలా గ్రామంలో జరుగుతున్నటువంటి సాహిత్య సామ్రాట్ డాక్టర్ అన్నభావు సాఠే గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా సమాజాన్ని కోరుకునేది ఒకటే, ఈ వ్యసనాలని మానాలని, కళ్ళు, సారా, పాకెట్లు ఇవన్నీ మానుకుంటే జాతి బాగుపడుతుంది. జాతి బాగుపడాలంటే కళ్ళు మానడంతో పాటు జాతి పిల్లలందరూ బాగా చదువుకోవాలి. చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడవాలంటే చదువుకోవాలి. ఈ చదువు తప్ప వేరే మన జాతిని ఉద్ధరించదు. ఎవరో కమ్యూనిటీ హాల్లో ఎవరో బంగ్లాలు కట్టిస్తే జాతి బాగుపడది. జాతి చదువుకుంటే ప్రతి ఇల్లు బాగుపడుతుంది. పిల్లలందరూ బాగా చదువుకోవాలి. చదువుకొని జాతికి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఈ జయంతి సందర్భంగా అందరినీ మరీ కోరుకునేది ఒకటే, వ్యసనాలు మానండి, చదువుకోండి. చదువుకుంటేనే జాతి బాగుపడుతుంది. థ్యాంక్ యూ. కుబీర మండలంలోని మూలా గ్రామంలో సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ ప్రజలు, అన్ని సమాజ ప్రజల ప్రజల అందరూ ఉండి ఈరోజు అన్నభావు సాఠే జయంతి చేయడం జరిగింది. మరి ఈరోజు మేము అందరం ఒకటే చెప్పడం జరిగింది, అన్నభావు సాఠే గారు కానీ, అంబేద్కర్ కానీ, శివాజీ మహారాజ్ కానీ, ఎంత మహనీయులు ఉన్నది ఈ గ్రామంలో. ఎక్కడైనా వాళ్ళు గ్రామ ప్రోగ్రాం జరిగేటప్పుడు అన్ని కులాలు మతాలు కలిసి చేయాలని అందరికీ ఏ గ్రామం పోయినా మేము చెప్పడం జరుగుతుంది. వాళ్ళు మహనీయులు ఒకటే క్యాస్ట్, ఏదో క్యాస్ట్లో పుట్టింది కానీ ఒక క్యాస్ట్లో గారాలు జిందా తెలిసిన బాటల్లాగా అందరికీ పని కచ్చేటోళ్ళు కాబట్టి ఆల్ క్యాస్టోళ్ళు కలిసి అందరూ ఆ ప్రోగ్రాం చేయాలని అందరికీ విన్నపం చేయడం జరుగుతుంది. రెండోది ఉన్నది, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం. మరి 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ కింద ఇందిరమ్మ ఇల్లు ఉంటే ఇప్పుడే ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. మరి విడతల వారీగా విడతల ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అలాగే అట్లా కొందరికి వెనక ముంగట ఇళ్ళు అయినాయి. అయితే దాంట్లో ఏమైందంటే 10 సంవత్సరాల కింద ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకు థర్డ్ ఫేజ్లో పెట్టడం జరిగింది. అయితే మొన్న ప్రభుత్వం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకు మరి అక్కడ గ్రామ సెక్రటరీ అందరు కూర్చొని, సర్పంచ్ కూర్చొని వాళ్ళకు థర్డ్ నుంచి సెకండ్ ఫస్ట్లో దేవాలని నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం ఏమన్నది, ఇందిరమ్మ ఇండ్ల అందరికీ చాలా మందికి అవసరం. ఎందరు కట్టుకుంటే అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. బిల్సుగా తొందరతో రావడం జరుగుతుంది. అది ఒకటే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, దొడ్డు బియ్యం చాలామంది తినకుండ్రి. ఈరోజు ఉన్నది సన్నం బియ్యం భారతదేశంలో ఎక్కడ ఇవ్వటం లేదు. మరి ఇక్కడ ఈ స్టేట్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరు బీదవాళ్ళు, ఎవరి కోసం అంటే మన ఈ ప్రోగ్రామే బీదవాళ్ళది కాబట్టి బీదోళ్ళు మరి పెద్దోళ్ళలాగా బియ్యం తినన ఉద్దేశంతో మరి ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరం సన్న బియ్యం హ్యాపీగా తింటున్నారు. ఒకటి ఈ అన్ని స్కీమ్స్ మనం 5 సంవత్సరాల్లో పూర్తి చేసేటి స్కీమ్స్ కాబట్టి ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. రైతుల కోసం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కరెంటు ఎప్పటి నుంచో కనెక్షన్ లేక ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం 9,000కే ఒక ట్రాన్స్ఫార్మర్, దాంతోపాటు 9 పోలు మటీరియల్తో సాగిస్తున్నది. కాబట్టి కుబీర్ మండలంలో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి రాష్ట్రంలోనే కుబీర్ మండలంలో అప్లికేషన్ 400 అప్లికేషన్ పోవడం జరిగింది. థర్డ్ పొజిషన్ అంటే మూడో సీరియల్ నెంబర్ ఉంది. అంటే స్టేట్లోనే అన్ని అప్లికేషన్ ఓన్లీ కుబీర్ మండలంలో పోయినాయి. కాబట్టి అవి విడతగా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇది ఒకటే కాకుండా ఇప్పుడు ఇక్కడ స్కూల్ పిల్లగాళ్ళు ఉన్నారు, ఈ అన్ని కులాల పిల్లలు ఉన్నారు. దానికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు పిల్లలకు సరిపోదని అమౌంట్ పెంచడం జరిగింది. స్కూల్లో టిఫిన్ ఇవ్వటానికి అన్ని రకరకాల టైప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా వెనక ముంగటైనా తప్పకుండా చేయడం జరుగుతుంది. మరి ఇది సరే, ఇప్పుడు ఇది ఏది ఉన్నా లేకున్నా మనకు ఈ బిల్డింగ్స్ కావాలా, కులం సమాజ బిల్డింగ్ కావాలా, తప్పకుండా కావాలా. ఇక్కడ కూర్చోవాలంటే ఇక్కడ కూర్చునే బదులు మనకు బిల్డింగ్ ఉంటే బాగుంటుంది. అయితే బిల్డింగ్ విషయంలో వస్తే మనం అంగన్వాడీ బిల్డింగ్ కానీ, వివో బిల్డింగ్ కానీ, ఏ కంపౌండ్ అయినా స్కూల్ బిల్డింగ్ కానీ అన్ని ప్రభుత్వం ఇప్పుడు తొందరలో శాంక్షన్ ఇస్తూ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ వివో బిల్డింగ్ ఖాళీ ఉండద్దు, అంగన్వాడీ బిల్డింగ్ లేకుండా ఉండద్దు, ఏ బిల్డింగ్ అయినా ఉండద్దు అని దానికోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కాబట్టి అందరూ దాన్ని మనం బెనిఫిట్ తీసుకోవాలా. మరి ఇప్పుడు ఈ సమాజం విషయంలో మాట్లాడినప్పుడు మరి వీళ్ళకు మనం చిన్న అని అనుకోవద్దు. మనం చూస్తూ ఉన్నాం, మన ఇప్పుడు దేశానికి రాష్ట్రపతి ఎవరున్నారు,
చిన్న కులమే కదా, కులం మతం ఏముండదు. మరి అట్లనే మనం చూస్తూ ఉన్నాం, మనకు సీతక్క మేడం ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నారు. అంటే మా ప్రభుత్వంలో అయితే ఏది ఇది లేకుండా అందరికీ మనం ఇది చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనకు జిల్లా ఎస్పీ సుఖ మహిళనే ఉంది. మరి ఇప్పుడు కలెక్టర్ సుఖ మొన్నటి వరకు అభినవ్ సుఖ మహిళలు ఉండే కాబట్టి ఇప్పుడు మహిళా పిల్లల సుఖ నేను అదే చెప్పడం జరిగింది. మీరు సుఖ మంచిగా చదువుకోండి, ఫ్యూచర్లో మీరు ఉన్నది ఇది చేయండి. మరి ఇప్పుడు మీరే ఇప్పుడు పిల్లలే మన కుటుంబానికి ఆధారం కాబట్టి అమ్మ నాన్నలకు చెప్పుండ్రి, షరాబ్ తాగద్దు, కళ్ళు తాగద్దు, దాంతో మా జీవితం పాడవుతుంది, మీరు మాకు సహకారంగా ధైర్యంగా ఉండాలని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ గ్రామంలో కాకుండా నేను అన్నీ అక్కడ మరి అయినంత మట్టుకు అన్ని గ్రామంలో ఈ అన్నభావ సాటి తిరగడం జరుగుతుంది. కాబట్టి దీని విషయంలో అన్నీ చెప్పడం జరుగుతుంది. దాంతో కొద్దిగా మార్పు రావాలన్న ఉద్దేశంతో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది.